ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము. దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయంలో కరువు సమయంలో దేవుడు అద్భుతంగా తనకు సహాయం చేసి ఆ ప్రాంతమంతటికి కూడా ఆశీర్వాదకరంగా ధనవంతుడుగా దేవుడు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు ఇస్సాకును ఇంతగా ఎందుకు ఆశీర్వదించాడు? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇది ఒక ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో మీ అందరి ముందు నేను ఉంచుచున్నాను. దేవుడు ఇస్సాకును ఇంతగా ఎందుకు ఆశీర్వదించాడు? ఒక కారణం ఉండాలి కదండి. ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు అంటే ఇప్పుడు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నా దాసుడైన అబ్రహామును బట్టి. ఎవరి దాసుడు? నా దాసుడైనటువంటి అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పిన దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకు ఈరోజు పొందుకున్న ఆశీర్వాదాలన్నిటికీ కారణము ఎవరు అంటే తన తండ్రి అయిన అబ్రహాం. మరి అబ్రహామును బట్టి ఇస్సాకును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే అబ్రహాము దేవునికి లోబడి జీవించెను, దేవుని సన్నిధిలో నిందారహితుడై ఉండెను, దేవునికి స్నేహితుడై ఉండెను, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై ఉండెను. అందుకనే అనేకసార్లు తల్లిదండ్రులకు చెప్తూ ఉంటాను, మీరు దేవునికి లోబడి భయపడి దేవుని కార్యాలు మీరు చేసినప్పుడు దేవుడు మీరు చేసిన కార్యాలను బట్టి మీ బిడ్డల మీదకి దేవుడు ఆశీర్వాదాలను తీసుకొని వస్తాడు. కొంతమంది తల్లిదండ్రులు అక్రమంగా ఈరోజు ఆస్తులు కూడబెడతా ఉన్నారు, డబ్బులు సమకూరుస్తూ ఉన్నారు, నా కొడుకు నా కూతురు నా కుటుంబం బాగుండాలని చేస్తున్నారు. అయితే అక్రమంగా సంపాదించినటువంటి ఆ ఆస్తి అంతా కూడా బిడ్డల మీదకి ఆశీర్వాదాలు తీసుకురావడం లేదు, కానీ శాపాలను తీసుకువస్తుంది. ప్రియులారా, నీ బిడ్డలకు నువ్వు ఇవ్వవలసింది ఆశీర్వాదాలు కానీ శాపాలు కాదని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన అబ్రహామును బట్టి ఇస్సాకుని మీరు ఆశీర్వదించారు ప్రభు. ఆ రీతిగా మీ యందు మేము భయభక్తులు కలిగి ప్రభు మా బిడ్డల మీదకి ఆశీర్వాదాలు తెచ్చే కృపను మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.